బాబాయ్ కరీంనగర్ లోనే ఫేమస్ జిలేబీ పాయింట్ ఈయన చేతులతో చేస్తే మాత్రం టేస్ట్ అద్దరిపోతుంది. దీని లొకేషన్ వచ్చేసి నమస్తే బుర్ర బాబాయ్. ఈ రోజు మన కరీంనగర్ టవర్ సర్కిల్ రీగల్స్ షోరూమ్ పక్కకే ఉంటది ధనలక్ష్మి జిలేబీ వాళ్ళ. బయట జిలేబీ 200కి అమ్ముతారు, ఇక్కడ కిలో జిలేబీ 180 రూపాయలు. ఈయన చేతులతో టేస్ట్ చేస్తే అద్దరిపోతుంది. నేను ట్రై చేసినా కానీ నాకైతే రాలే బాబాయ్. బాబాయ్కి అప్పుడే చెప్పా పిండి వేస్ట్ అవుతుంది అని చెప్పేసి, ఏం కాదు పర్లేదు ఇట్లే అని చెప్పేసి మస్తు మోటివేట్ చేసిండు బాబాయ్. వీళ్ళ దగ్గర వేడి వేడి జిలేబీ మాత్రం టేస్ట్ అద్దరిపోతుంది బాబాయ్. అంతేకాకుండా స్పెషల్ బెల్లంతో చేసిన జిలేబీ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతుంది బాబాయ్. షుగర్ జిలేబీ నేను తిన్నా అనుకుంటే మాత్రం ఈ బెల్లం జిలేబీని అయితే తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అద్దరిపోతుంది. నాకు వీళ్ళ దగ్గర స్పెషల్ గా ఈ జాంగ్రీలు అయితే మస్తు టేస్ట్ అనిపిస్తాయి మావా. అంతేకాకుండా మీకు ఏదైనా ఫంక్షన్స్ గానీ ఏదైనా ఉంటే పెద్ద జాంగ్రీలు కూడా తయారు చేసిస్తారంట ఆర్డర్ పైన. బాబాయ్ నా వరకు తక్కువ బడ్జెట్ లో సేమ్ క్వాలిటీ సేమ్ టేస్ట్ ఇచ్చే జిలేబీ పాయింట్ మావా ధనలక్ష్మి జిలేబీ పాయింట్. నేను ట్రై చేసేది 2 రకాల జిలేబీలు, బాదుషా, దాంతో పాటు జాంగ్రీ కూడా ట్రై చేస్తున్నా బాబాయ్. లోపలి వరకు షుగర్ సిరప్ ఎలా పట్టుకుందో చూడండి బాబాయ్. టేస్ట్ మాత్రం వేడి వేడి జిలేబీ తింటే మాత్రం అస్సలు వదిలేయో. నెక్స్ట్ ఈ బెల్లం జిలేబీని కూడా ట్రై చేసిన బాబాయ్. వేడి వేడికి రాకున్నది, లోపల నుంచి జ్యూస్ మాత్రం ఆహా వేరే లెవెల్. ఈ ఇక్కడ జాంగ్రీలు అయితే నా ఫేవరెట్ మావా. అంతేకాకుండా వీళ్ళకి భగత్ నగర్ మమతా థియేటర్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ టర్నింగ్ పాయింట్ లోనే ఇంకొక షాప్ అయితే ఉంది ధనలక్ష్మి జిలేబీ పాయింట్ అని. ఇక్కడ మిర్చీలు పకోడీలు అన్ని దొరుకుతాయి. ఇదైతే నా ఒపీనియన్ మావా. మీరు తినండి తినకపోండి అది మీ ఇష్టం. మరి ఇలాంటి వీడియోస్ కోసం మన బుర్ర బాబాయ్ పేజ్ ని ఫాలో అవ్వండి.